జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి పాదపద్మములకు అనేక సాష్టాంగదండ ప్రణామాలు సమర్పిస్తూ స్వామివారి 70వ తిరునక్షత్ర వేడుకలకి స్వాగతం పలుకుతూ స్వామివారి వైభవాన్ని 4 మాటలుగా అందరికీ తెలియజేయాలి అన్నటువంటి సంకల్పంతో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. నా పేరు పలుకురి తిరుమలాచార్యులు. నేను 2001 నుండి 2007 వరకు స్వామివారు స్థాపించినటువంటి కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పాంచరాత్ర ఆగమ కళాశాలలో ఆగమ విద్యను అభ్యసించడం జరిగింది. ఆ తరుణంలో, ఆ సందర్భంలో స్వామివారు స్వయంగా ఎన్నో విషయాలు నేర్పడం ఎంతో ఆనందంగా అనిపించేది. మేము చేరిన కొత్తలో ఎందుకు అనేటటువంటి ఒక శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. ఒక క్లాస్ స్వామివారే స్వయంగా మాకు కలిగినటువంటి సందేహాలను నివృత్తి చేసేటటువంటి వారు. ఉదాహరణకి, స్నానం ఎందుకు చేయాలి, బొట్టు ఎందుకు ధరించాలి, సంధ్యావందనం ఎందుకు చేయాలి, రాముడు వనవాసానికి ఎందుకు వెళ్ళాడు, కేవలం ఇన్ని సంవత్సరాలే రాముడు ఎందుకు వనవాసం చేయవలసి వచ్చింది, ఇలా ఎన్నో ప్రశ్నలకు ఎంతో ఓపికగా అద్భుతంగా సమాధానాలు చెప్పేటటువంటి వారు చిన్నజీయర్ స్వామివారే స్వయంగా. అలానే త్రయం అనేటటువంటి ఒక క్లాస్, అందులో ప్రధానంగా ఆచార్య త్రయం, ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు. అలానే మూర్తి త్రయం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. తర్వాత గుణత్రయం, సత్వగుణం రజోగుణం తమోగుణం. కాలత్రయం, ఎండాకాలం వానాకాలం చలికాలం. ఇలా కేవలం వీటి గురించే కొన్ని రోజుల పాటు తెలియజేశారు. అలానే తిరుప్పల్లాండు తిరుప్పల్లి ఎడిచి తిరుప్పావై, ద్రవిడ వేదంగా పిలుచుకునేటటువంటి వాటి అర్థ తాత్పర్యాలు కూడా కొన్ని రోజుల పాటు ఎంతో శ్రద్ధగా మా అందరికీ కూడా ఆచార్యులు కృప చేశారు. అలానే మేము అనధ్యయనాల్లో బట్టలు ఉతుక్కుంటుంటే స్వయంగా స్వామివారే వచ్చి ఎలా బట్టలు ఉతుక్కోవాలో నేర్పినటువంటి సందర్భాలు. అలానే మేము రూములు క్లీన్ చేసుకుంటుంటే కూడా వచ్చి స్వయంగా బాత్రూములు ఎలా క్లీన్ చేసుకోవాలో, మన శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో, మన మనస్సును ఎలా శుద్ధి చేసుకోవాలో స్వామివారు స్వయంగా దగ్గర ఉండి మాకు నేర్పేటటువంటి వారు. చాలా ఆనందం అనిపించేది. జగదాచార్యులు, జగద్గురువులు ఇంత సులభంగా శిష్యులతో ఇంత ఆనందంగా ఉంటారా అని అనిపించేది. అలానే కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆచార్య సేవాయాత్ర అంటూ కొన్ని నెలల పాటు స్వామివారు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా సేవించుకోవడం. అలానే ప్రపంచ శాంతికై మానస సరోవర కైలాస యాత్ర వారు నిర్వహించడం, ఆ సందర్భంలో మేము పాఠశాలలో ఉండడం ఎంతో మధురానుభూతి. అలానే వికాస తరంగిణి ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి, అలానే మాతృమూర్తులకి, మహిళలకి మహిళా ఆరోగ్య వికాస్ అని ఏర్పాటు చేసి, సంస్కార వికాస్ అంటూ చిన్నపిల్లలకి ప్రజ్ఞ అనేటటువంటి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం, ఇంకా ఎన్నెన్నో లోక ఉపకరణమైనటువంటి కార్యక్రమాలు అద్భుతంగా వారు నిర్వహించడం, వారి దగ్గర మేము ఉండటం, అటువంటి గొప్ప ఆచార్యులని పొందడం ఎంతో ఎంతో ఇక మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి. మా సహచరులలో ఒక ఆయన స్వామివారి పైన ఒక చక్కటి పాట కూడా పాడారు. మా అందరికీ అమ్మవు నాన్నవు ఆచార్యుడవు నీవే కావా అంటూ తనలో భావాలను వ్యక్తం చేయడం. అలానే నువ్వు పూయించిన పువ్వులమయ్యా, నువ్వు వెలిగించిన దివ్వెలమయ్యా, సదా సదా నీ దాసులమయ్యా, జగద్గురువుకు జయం జయం, జీయరు స్వామికి శుభం జయం,
చిన్నజీయరు స్వామికి శుభం జయం అంటూ మాలో కలిగినటువంటి భావాలని కీర్తనగా స్వామివారికి సమర్పించడం, చెప్పలేనటువంటి మధురానుభూతి. అటువంటి గొప్ప ఆచార్యులకి శిష్యుడిగా మేము లభించడం, అటువంటి గొప్ప గురువు మా అందరికీ లభించడం, ప్రపంచానికే రామానుజుల వారి తర్వాత మళ్ళీ అంతటి మహోన్నతమైనటువంటి అపర రామానుజులుగా అవతరించినటువంటి చిన్నజీయర్ స్వామి వారికి అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.